నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నాగర్ కర్నూల్లో మావోయిస్టులకి ఆశ్రయం ఇస్తున్నారని ప్రజా సంఘాల నాయకుల ఇళ్లనైతే సోదా చేయడం జరిగింది. అట్లనే కొంతమందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇంతకు అసలు ఏం జరిగిందనే విషయాన్ని మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే నాగర్ కర్నూల్లో ఏదైతే మావోయిస్టులకి ఆశ్రయం ఇచ్చారు అని చెప్పేసి కొంతమంది ప్రజానాయకులని అరెస్ట్ చేయడం, వాళ్ళ ఇళ్ళని సోదా చేయడం కూడా జరిగింది. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ప్రజా సంఘాల నాయకుల ఇళ్ల మీద దాడులు చేసి సోదాలు నిర్వహించారు. అయితే ఈ ఇళ్లలోనే దొరికారు కొంతమంది అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళ అదుపులో ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి కోర్టులో సబ్మిట్ చేస్తూ, అంటే మీడియా ముందు ప్రదర్శిస్తూ వీళ్ళకి ఈ ప్రజా సంఘాల నాయకులు పర్టికులర్గా సిఎల్సి అంటే సివిల్ లిబర్టీస్ కమిటీ వాళ్ళు ఆశ్రయం ఇస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే తెలంగాణ సిఎల్సి నాయకుడైనటువంటి గడ్డం లక్ష్మణ్ ప్రొఫెసర్ ఆయన సూచనల మేరకే వీళ్ళు ఈ ఆశ్రయాలు ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు ఓపెన్గా పోలీసు వారు మీడియా ముందు చెప్పారు. నిజానికి ఆ కేసుకు సంబంధించిన పత్రాల్లో కూడా ఈ విషయాలే మెన్షన్ చేశారు వాళ్ళు. అంటే టార్గెట్ ఏమిటి, నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనేది ఒక చర్చ జరుగుతోంది సమాజంలో, తెలంగాణ సమాజంలో. అంటే ఒకవైపు అమిత్ షా గారు చెప్పినటువంటి డెడ్ లైన్ ముంచుకొస్తోంది. ఆయన మార్చి నెలాఖరులోపు 26 ఆయన భారతదేశాన్ని నక్సల్ ముక్త భారత్గా మార్చేస్తాను అని ప్రకటించాడు. ఆ ప్రకటించిన డేట్ ముంచుకొస్తోంది. ఇంకొక నెల 15 రోజులు మాత్రమే ఉంది. కాబట్టి యాక్టివిటీ పెరిగింది అనేది అర్థమవుతూనే ఉంది అందరికీ. అందులో భాగంగానే దండకారణ్యంకి సంబంధించిన ఎస్జిటిసి సెక్రటరీ సల్మాన్, ఆయన భార్య, వాళ్ళతో పాటు ఇంకొక 5గురిని వాళ్ళు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ రీసెంట్ టైమ్స్లో వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళని సరెండర్ చూపిస్తున్నారు, అరెస్ట్ చేసి సరెండర్ అయిపోమని ప్రెజర్ తీసుకొస్తున్నారు అనేది చాలా ఓపెన్గానే ఈ మధ్య ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫ్యాక్ట్. చాలామంది ఈవెన్ అంటే ఈ మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులు కూడా వాళ్ళు అరెస్ట్ అయ్యి సరెండర్ అయ్యామని చెప్పేసి, అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళని సరెండర్ కావడానికి కన్విన్స్ చేసి మీడియా ముందు మేము సరెండర్ అవుతున్నామని చెప్పేలాగా ప్రెజర్ తీసుకొచ్చి వాళ్ళతో ఆ మాటలు చెప్పిస్తున్నారు అనేది ఓపెన్గా అర్థమవుతున్నటువంటి ఫ్యాక్టే. అలా ఇప్పుడు ఈ సల్మాన్తోనూ ఆయన భార్యతోనూ కూడా అలాంటి మాటలే చెప్పించవచ్చు. చెప్పించిన తర్వాత అంటే పర్టికులర్గా చంద్రన్న కూడా అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన తర్వాతే ఆయన్ని సరెండర్ పద్ధతిలో మాట్లాడించారు అనేది కూడా ఒక ప్రచారం ఉంది బయట. కాబట్టి ఇలాంటి ప్రకటన ఏదో చేయిస్తారు, అది నడుస్తుంది. దానికంటే కూడా ఈ జరిగినటువంటి అరెస్టుల నేపథ్యంలో వీళ్ళకి ఆశ్రయం ఇస్తున్నారు అనేటువంటి ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ దానికి గడ్డం లక్ష్మణ్తో లింక్ పెట్టి ఆయన దాకా తీసుకొచ్చి, అంటే టోటల్గా తెలంగాణలో పౌర హక్కుల సంఘాన్ని కంట్రోల్లోకి తీసుకోవాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగా దీనిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమీ ఆశ్రయాలు కల్పించారు అనేది అవాస్తవం. అటువంటి ప్రయత్నం చేయరు, జరగదు. ఇది పోలీసు వారు కల్పించినటువంటి కథగానే చూడాల్సి ఉంటుంది. వాళ్ళ ప్రధాన లక్ష్యం దీనిలో సిఎల్సిని ఇన్వాల్వ్ చేయటం. సిఎల్సిని ఇన్వాల్వ్ చేసి వీళ్ళకి వెన్నుదన్నుగా ఉంటుంది అని. అంటే ఏ సంఘటన జరిగినా, ఎన్కౌంటర్ జరిగినా, లేకపోతే అరెస్టు జరిగినా వాళ్ళని కోర్టుకు ప్రవేశపెట్టాలి, వాళ్ళని చంపకూడదు అని చెప్పి బయటకు వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి సంస్థ సిఎల్సి. అలాగే ఏదైనా ఎన్కౌంటర్ జరిగితే ఆ డెడ్ బాడీస్ని అక్కడి నుంచి తీసుకురావడానికి సహకారం అందించడం, కోర్టులో పిటిషన్లు వేయటం, ఈ మొత్తం లీగల్ వ్యవహారం అంతా చేస్తున్నది వీళ్ళు. కాబట్టి ఈ లీగల్ సపోర్ట్ సిస్టమ్ని మావోయిస్టు పార్టీకి లేకుండా చేయాలి అనేది పోలీసు వారి వ్యూహం. ఆ వ్యూహంలో భాగంగా సిఎల్సిని కట్ చేయాలి అనుకున్నారు. అంటే పౌర సమాజం నుంచి మావోయిస్టు పార్టీకి సహకారం అందిస్తున్న వాళ్ళు, లేదు ఆ భావజాలాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, ఆ భావజాలాన్ని ప్రజల్లో వ్యాప్తి చేస్తున్న వాళ్ళు, వీళ్ళని కంట్రోల్ చేయాలి అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది పోలీసు వారికి.
ఆ కంట్రోలింగ్ ప్రోగ్రాంలో భాగంగానే ఈ మధ్యకాలంలో గాదే ఎన్నయ్యని అదుపులోకి తీసుకున్నారు. అవును సార్. ఇప్పుడు అప్పటి నుంచి ఒక ప్రచారం జరుగుతోంది తెలంగాణ సమాజంలో, గాదే ఎన్నయ్య తర్వాత ఎవరు అని చెప్పి. ఆ జరుగుతున్నటువంటి ప్రచారంలో ఇప్పుడు సిఎల్సి నుంచి అరెస్టులు జరిగేటువంటి అవకాశం ఉంది అనేది అర్థమవుతోంది. అంటే వాళ్ళు ఆ దిశగా కేసుని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ సల్మాన్ ఆయన భార్యతో పాటు దొరికిన వాళ్ళ అరెస్టులకి సంబంధించి వాళ్ళకి ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఆశ్రయాలు ఇచ్చారని, ఆ ఇచ్చిన వాళ్ళ ఇళ్ల మీద మేము దాడులు చేశామని, వాళ్ళు అక్కడే దొరికారని, అక్కడి నుంచే పట్టుకొచ్చామని ఈ కథ చెప్పడం ద్వారా అంటే పోలీసు వారు ఏదైనా ఎస్టాబ్లిష్ చేయగలరు. వాళ్ళ ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయింది. వాళ్ళ ప్రోగ్రామ్ ఢిల్లీలోనే డిజైన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు ఏం చేసినా ఏం మాట్లాడినా ఈ స్క్రిప్ట్ ఢిల్లీ నుంచి వస్తుంది. రైట్. అది హిడ్మా చనిపోయినప్పుడు కూడా విజయవాడలో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు, కానీ స్క్రిప్ట్ అక్కడదే. ఆయన్ని ట్రాక్ చేసి విజయవాడలో పట్టుకొని తీసుకెళ్ళి అక్కడ మారేడుమిల్లి అడవుల్లో చంపేసి ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడాలో కూడా స్క్రిప్ట్ అక్కడి నుంచే పంపించినటువంటి సందర్భం. రెండోది సైనిక పటాలాల వైపు నుంచి జరుగుతోంది ఈ మొత్తం ప్రోగ్రాం. పోలీసులు నిర్బంధము అనేది కాదు. ఇప్పుడు స్ట్రైట్గా కేంద్ర ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. మావోయిస్టు పార్టీ మీద యుద్ధం ప్రకటించి సైన్యంతో ఆపరేట్ చేస్తున్నారు, పోలీసులు కాదు. పోలీసులు ఇలాంటి ప్రెస్ మీట్లు ఇలాంటివి నిర్వహించడానికి వాడుతున్నారు పోలీసుల్ని. యాక్చువల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది సైన్యమే. కాబట్టి వీళ్ళు ఎక్కడో ట్రాక్ అయ్యి దొరికారు. ఈ దొరికిన అరెస్టుల్ని ఉపయోగించుకుని సిఎల్సి మీద దాడి చేసి సిఎల్సి నాయకుల్ని కేసుల్లో ఇరికించి, ఇది కొత్త ఏం కాదు, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ గారు చేసింది కూడా ఇదే. ఏదో రకంగా కేసులు పెట్టేసి బయట ఉన్నటువంటి అంటే పౌర హక్కుల గురించి మాట్లాడిన వాళ్ళని, అలాగే ప్రభుత్వం చేస్తున్నటువంటి కాన్స్టిట్యూషన్ వైలేషన్ గురించి మాట్లాడుతున్న వాళ్ళని, వాళ్ళు తరచూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తోంది ప్రభుత్వమే. సాక్షాత్తు హోంశాఖే చేస్తోంది రాజ్యాంగ ఉల్లంఘన. హోంమంత్రి గారే రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు సహించే పరిస్థితుల్లో లేరు. పైగా ఇప్పుడు లొంగుబాట అదృశ్యం అవుతారా అనేది రెండే మార్గాలు. ఇప్పుడు లొంగిపోతారా లేకపోతే అదృశ్యం అయిపోతారా తేల్చండి అనే ఆప్షన్ తప్ప థర్డ్ ఆప్షన్ లేదు ఇప్పుడు ఎవరికి. కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే లొంగి ఉండటమే. లొంగి ఉంటారా లేకపోతే మీరు మాట్లాడద్దు ఎవరు అంటే సిఎల్సికి కూడా ఒక వార్నింగే ఇది. మీ నాయకులు అరెస్ట్ అవ్వబోతున్నారు కాబట్టి నెమ్మదిగా సిఎల్సి కోసం పనిచేస్తున్నటువంటి లీగల్ సర్వీసులు అందిస్తున్నటువంటి న్యాయవాదులు, అలాగే ప్రొఫెసర్లు, మేధావులు వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా వెనక్కి వెళ్ళిపోండి. రిట్రీట్ అయిపోయి మీ ఇళ్లల్లో కూర్చుని మీ రెస్పెక్టెడ్ డ్రాయింగ్ రూమ్స్లో ఏదో సినిమాలు చూసుకుంటూ కాలక్షేపం చేయండి తప్ప ఈ విషయాల గురించి మాట్లాడద్దు. మాట్లాడితే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి అని ఒక వార్నింగ్ కాల్గా నేను చూస్తున్నాను దీన్ని. ఓకే సార్. ఈ నాగర్ కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి ఈ ప్రకటన అంటే ఇంకా కొంత ఎవరైనా ఇలా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇదంతా స్క్రిప్టెడ్ అని అంటున్నారు. సో ఇంకా ఇలాంటి వాళ్ళు చాలా మంది వివిధ ప్రాంతాలలో ఉంటారు. సో వాళ్ళ అరెస్టులు కూడా అయ్యే అవకాశం ఉందంటారా? సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరినీ అంటే మావోయిస్ట్ పార్టీ మీద జరుగుతున్నటువంటి ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు, ఎక్కడో చోట ఇరికిస్తారు. ఇలాగే ఇప్పుడు సిఎల్సి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేసి గడ్డం లక్ష్మణ్ పేరు బయటకు తీసుకొచ్చి ఒక విషయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాళ్ళు. అంటే ప్రజల దృష్టిలో వీళ్ళు కూడా నేరస్తులే, వీళ్ళు మావోయిస్టులకి సానుభూతి పరులు ఆశ్రయం ఇస్తున్నారు. ఒక పక్కన మేము చెప్పాము వాళ్ళు దేశద్రోహులు అని చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు దేశద్రోహులు అంటే ఈ దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి వ్యతిరేకులు అని చెప్తున్నారు మావోయిస్టులు. అభివృద్ధి అంటేనేమో వాళ్ళ దృష్టిలో ప్రజల ఆస్తులు లాగేసుకుని కార్పొరేట్లకు అప్పచెప్పడం, ప్రజల ఆస్తులు లాక్కుని కార్పొరేట్లకు అప్పచెప్పడం తప్పు అని మాట్లాడినందుకు వీళ్ళేమో దేశద్రోహులు. వాళ్ళకి ఆశ్రయం ఇస్తున్నందుకు గాను అని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేయటం. వీళ్ళు ఆశ్రయం ఇవ్వటము లేదు, పాడు లేదు, అదంతా
ఒక బూటకము స్క్రిప్టెడ్ ప్రోగ్రాము వాళ్ళు వాంటెడ్గా చెప్తున్నారు టార్గెట్ చేసి. రైట్ రైట్. ఈ టార్గెట్ ఎవరు అంటే లక్ష్మణ్ కనిపిస్తున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి. ఆయన కావచ్చు ఎనీ సిఎల్సి లీడర్ని ఒక కేసులో సీరియస్ క్రైమ్లో ఇరికించే ప్రయత్నం అయితే జరుగుతోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం రకరకాల కథనాలు ప్రచారం చేస్తోంది, రకరకాలుగా దాడులు చేసే ప్రయత్నాలు చేయిస్తోంది. అలాగే తన అదుపులో ఉన్నటువంటి ఆల్రెడీ సరెండర్ అయిపోయి వాళ్ళ అదుపులో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు. ఈ వేణుగోపాల్ లాంటి వాళ్ళు, మల్లోజుల వేణుగోపాలు, అలాగే ఆసన్న లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో ఈ బయట ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా రోజుకొక లెటర్ని సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో పెడుతున్నారు. అది కూడా గవర్నమెంట్ ప్రోగ్రామే, ప్రభుత్వ ఆదేశాల మేరకే వాళ్ళ ఉత్తరాలు రాసి ఇక్కడ సర్క్యులేషన్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో. కాబట్టి చాలా టార్గెటెడ్గా ఒక వ్యూహాత్మకంగా మావోయిస్టు పార్టీ మీద మాత్రమే కాకుండా మావోయిస్టు పార్టీని సమర్థిస్తున్నటువంటి వాళ్ళ మీద, మావోయిస్టు పార్టీని సమర్థిస్తున్న వాళ్ళనే కాదు, మావోయిస్టు పార్టీ మీద జరుగుతున్న ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. మావోయిస్ట్ ఐడియాలజీతో ఎవరికి డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ డిఫరెన్సెస్ ఉన్నంత మాత్రాన్ని చంపేయటం కరెక్టా? ఇప్పుడు రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన్ని వెళ్ళి చంపేయటం సబబా? మీ రాజ్యాంగం అనుమతి ఇచ్చిందా దానికి? మీరు ఏ రాజ్యాంగం మీద అయితే ప్రమాణం చేసి పరిపాలన చేస్తున్నారో ఆ రాజ్యాంగం ప్రకారం అలా చేయటం తప్పు. మీ చేతికి దొరికిన వారిని తీసుకెళ్ళి కోర్టు ముందు హాజరుపరిచి వాళ్ళు నేరాలు నిరూపితమైతే వాళ్ళు శిక్షలు పడి జైలులో పోతారు. ఉరి శిక్ష వేస్తే ఆ ఉరి అమలు జరుగుతుంది. వాళ్ళు నాగభూషణ్ పట్నాయక్ వీళ్ళ మీద ఆ రోజుల్లో ఉరిశిక్ష వేసిన సందర్భం ఉంది. భూమయ్య కృష్ణగౌడుల్ని ఉరి తీసినటువంటి చరిత్ర కూడా ఉంది దేశానికి. కాబట్టి అలాంటి లీగల్ ప్రొసీజర్ని బైపాస్ చేద్దామని ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళ మీద కూడా మావోయిస్టులను ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు. అది దుర్మార్గం. అందుకని ఈ దుర్మార్గం పీక్స్కి వెళ్తోంది. ఇప్పుడు రకరకాల పేర్లతో దాడులు జరిగేటువంటి అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం అయితే ఉంది. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.